సీతారామచంద్ర పాహి మాం రక్ష మాం. ధర్మరక్షణ, ధర్మ పరిరక్షణ, ధర్మాచరణకై పుట్టినటువంటి శ్రీరామచంద్రుని యొక్క జీవితం అందరికీ ఆదర్శప్రాయమే. సీతమ్మ తల్లి ఆమె కూడా ఆదర్శనీయ ప్రాయమే. మధ్యలో ఈ భ్రూణ హత్యలు ఎక్కువైపోయాయి. ఈ భ్రూణ హత్యలు ధర్మమా? ఎవరికి ధర్మం ఇది? ఎవరు దీని వలన లాభపడతారు? ఎవరు దీని వలన బాధపడతారు? ఇది అండి నా గురువు గారు నాకు వచ్చినటువంటి నేను నిత్యం ఆలోచిస్తున్న సమస్య. అమ్మ, నీకెంతమంది పిల్లలు అని అడిగాడు సత్యనిష్ఠుడు. నాకు 7 పిల్లలు నాయన. 7 పిల్లలు కూడా చాకే స్థితి తల్లిదండ్రులకు భగవంతుడు ఇవ్వాలి. అయితే భగవంతుడు సంతానం తక్కువ ఉన్నవారికి అనంతమైన సంపదిస్తాడు, సంతానం ఎక్కువ ఉన్నవారికి తక్కువ సంపాదిస్తాడు. దీనికి ఒక అద్భుతమైన దేవరహస్యం ఉంటుంది. దాన్ని తర్వాత తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం భ్రూణ హత్యలు. భ్రూణ హత్యలు అంటే ఆడపిల్ల మగపిల్లాడ అనేసి ఈ యొక్క శాస్త్రీయ విజ్ఞానం పెరగడంతో వైద్య విధానంలో 3 నెలలు 4 నెలలు అప్పుడే నిర్ధారించడం లింగ నిర్ధారణ అంటారు. ప్రభుత్వం ఎక్కడ చూడు ఈ ప్రసూతి వైద్యశాలలో అనేక వైద్యశాలల్లో లింగ నిర్ధారణ నేరము, చట్ట వ్యతిరేకము, దానికి శిక్ష పడుతుంది అని ఉంటుంది. కానీ భగవంతుడు శాసనం చేస్తాడు, అదేవిధంగా ప్రభుత్వం కూడా శాసనం చేస్తుంది. మరి శాసనం చేసినప్పుడు వాళ్ళు ఆచరించాలి. ఆచరించే వాళ్ళు ఎందుకు ఆచరిస్తారు? ధనం కావాలి. ధనం మూలం విధం జగత్. ఏదో ఒక విధంగా డబ్బు రావాలి, ఏదో ఒక చెప్తారు. ఈ విధంగా తెలుసుకున్నటువంటి వారు గర్భాన్ని అక్కడే నాశనం చేసుకుంటున్నారు, విచ్ఛిన్నం చేస్తున్నారు. ఈ విచ్ఛిన్నం చేయటం వల్ల ఒక బిడ్డ భూమి మీదకి రావడం తగ్గిపోయింది. ఎందుకు? పూర్వజన్మ చేసిన కర్మలను అనుసరించి జన్మలు రావాలి. తల్లి ఎంతవరకు భగవంతుడు నీకు ఇచ్చాడో అంతమంది బిడ్డల్ని కంటూనే ఉండాలి. ఈ ప్రస్తుతం మనం చూసినట్లయితే కొంతకాలం కిందట జనాభా పెరిగిపోతుందని ఎవరో ఒక భారతదేశ ప్రధానమంత్రి కుటుంబ నియంత్రణ అని పెట్టింది. కుటుంబ నియంత్రణ పెడితే దానికి చట్టం ఏం చేయాలి? దేశంలో నివసిస్తున్న వారందరూ కుటుంబ నియంత్రణ ఆచరించాలి. కానీ ఇక్కడ అలా చేయలేదు. ఈ కుటుంబ నియంత్రణ అనేది హిందువుల విషయంలోనే జరిగింది. హిందువులు మాత్రమే ఈ నియంత్రణ చేశారు. మొదట కొంతమంది బాధపడిన తర్వాత వాళ్ళు ఆలోచించారు, అవును ఎక్కువ సంతానం అయితే చాకలేము, కుచేలుడు సంతానం లాగా. మహాభారతంలో మనం చూసినట్లయితే ఎంతమంది పిల్లల్ని కన్నారో మనకు తెలుస్తుంది. గాంధారి 101, 100 మంది కొడుకులు, 1 కూతురు దుశ్శల. అదేవిధంగా గాంధారి యొక్క తండ్రి 100 మంది కొడుకులు, చివరివాడు శకుని. శ్రీకృష్ణుడికి అనేక మంది సంతానం, పరమాత్మకు. మహాభారతంలో అధిక సంతానం కలిగి ఉండేవాడు. కనుకనే వారు ఇలాంటి ధర్మహాని జరిగినప్పుడు ప్రాణాలు తెగించి పోరాడేవారు. మనకు మహాభారతంలో చూసినట్లయితే పంచపాండవుల్ని కనింది కుంతీదేవి, 5 మందిని కనిందాము. బకాసురుడు రాక్షసుడు మానవులు తింటూ ఉంటే ఆ తల్లి ఒక ఇంట్లో వాళ్ళు తలదాచుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకు తెలుసు మహాభారతంలో ఈ లక్షాగృహంలో వీళ్ళని చంపేయడానికి ప్రయత్నం దుర్యోధనుడు వీళ్ళు తప్పించుకొని వచ్చేసిన తర్వాత పరమాత్మ దయ వల్ల బకాసురుడు అనేవాడు వాళ్ళ ఇంట్లో బ్రాహ్మణ రూపంలో ఉంటారు వీళ్ళు. ఆ బ్రాహ్మణ దంపతులకు ఒకే కుమారుడు. ఆ రోజు ఆ అబ్బాయి వంతు వస్తుంది బకాసురుడికి ఆహారం అయిపోవడానికి. అప్పుడు కుంతిదేవి అంటుంది, తల్లి మీరు విచారపడకండి, మీరు మాకు ఆశ్రమం ఇచ్చారు, నీకు ఒక్కడే కొడుకు, నాకు 5 మంది కొడుకులు ఉండాలి, నా కొడుకులు పంపిస్తాను. వాళ్ళు ఒప్పుకోరు, అయినా కానీ ఇందామే నా కొడుకుని పంపుతాను, నా మాట తప్పదు, మీరు నిశ్చింతగా ఉండండి, మీ బిడ్డను పంపద్దు. భీముడిని పంపింది. భీముడు ఏం చేశాడు? బకాసురుడిని చంపేసి వచ్చేసాడు. ఆ రాక్షసుడి శవాన్ని ఈడ్చుకొని ఊరి బయట పారేసేసి తగలబెట్టి కాల్చేయండి అని చెప్పారు.
ఇలా ఉంటుంది మన ధైర్య సాహసాలు మన వాళ్ళు. కనుక అధిక సంతానం కనడం అంటే అది మన దేశాన్ని ఉన్నతిని పెంచడానికి. గాంధీ మహాత్ముడి యొక్క తల్లి సంతానాన్ని ఎంతమంది కని, ఆమె ఇలా ఒకరిద్దరు చాలనుకుంటే గాంధీ వచ్చి ఉండడు. ఇలా గొప్ప గొప్ప మహాత్ములు ఎంతోమంది ఉన్నారు, అనేక సంఖ్యలో పుట్టినవారు. చివరి వచ్చే వాళ్ళు మహాజ్ఞానులు అవుతారు. ఏమో ఎవరిలో ఏ జ్ఞానమో ఎవరికేం తెలుసు. మీరు మధ్యలో ఆపేసుకుంటే ఒకరిద్దరు చాలని భగవంతుడు నీ గర్భాన 10 మందిని జన్మించాలని చేశాడు అనుకో, నువ్వు 10 మందికి ప్రసవించి తీరాల్సిందే. ఎందుకు? వాళ్ళ కర్మ పోవాలి కదా. మీరు వారిని గర్భంలోనే విచ్ఛిన్నం చేసుకుంటే ఏమవుతుంది? పాపం మీకే చుట్టుకుంటుంది. ఎవరు సలహా ఇచ్చారో వాళ్ళకి చుట్టుకుంటుంది, సలహా విన్న వారికి చుట్టుకుంటుంది. కానీ ఏ తల్లి మాత్రం బిడ్డలు చాలు అనుకోదు. సామాన్యంగా కొంతమంది మాత్రం ఏమనుకుంటారు, అందము, సొగసు, యవ్వనము ఇవన్నీ బాగా అనుభవించాలి, అందుకు పిల్లల్ని కంటూ కూర్చుంటే ఇది ఎప్పుడు అనుభవించేది? ఏమనుభవించేది? ఎక్కడ ఏమనుభవిస్తున్నాము? అది ఎంత సత్యంతరకు అనుభవిస్తామా? ఏమీ లేదు. మాయ, మాయ, యవ్వనపు మాయ అంతే. యవ్వనం మాయ ఏం చేస్తుంది? మనల్ని కనద్దు, ఒకరు లెక్కిద్దరు చాలు. ఎందుకంటే పెంచుకుంటే హాయిగా సుఖంగా పెంచవచ్చు. ఇది ఈనాటి నీవు చెప్తున్నటువంటి సమస్యకు పరిష్కారం తల్లి. ఏమంటే ప్రతి భారత స్త్రీ కూడా తన గర్భ విచ్ఛిన్నం చేసుకోకుండా ఉంటేనే ధర్మం నిలబడుతుంది. ఎందుకు? మనమేమో సంతానం ఒకరిద్దరు అంటున్నాం, మరి ఇతర హిందూయేతర వాళ్ళు అధికమైన సంతానానికి అంటున్నారు. కొంతకాలానికి ఏమవుతుంది మన సంతతి, మన జ్ఞానం ఏమవుతుంది? ఆలోచించండి. అందులో మన వారిని ఇతరుల వారికి ఇచ్చే పరిస్థితికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇతరులను పెళ్లి చేసుకునే అవకాశం వచ్చేస్తుంది, మారిపోతుంది, వర్ణ సంకరణం ఏర్పడుతుంది. ఇవన్నీ ధర్మవిరుద్ధమే తల్లి. ఎందుకు తెలియటం లేదు మన వారికి? బోధించేవాళ్ళు ఉన్నా, చెబుతున్నారు ఉన్నా, నీకే నువ్వు చెప్పేస్తావు కంటే మాకు తెలుస్తుంది బాధ అని స్త్రీలు కూడా అనేక మంది ఉంటారు. ఇది ధర్మసమ్మతం కాదు. హైందవ జ్ఞానం యొక్క సంపద కానే కాదు. సంపద అంటే పిల్లలు కూడా సంపదే. ఏమో అదృష్టం ఉంటే గొప్పవాళ్ళు అవుతారు. గాంధీజీ కాలేదా? బయటికి మీరు పుణ్యమూర్తుల కర్మలను తెచ్చుకోకుండా మీరు ఆపేస్తున్నారు. ఇది మహాపాప జ్ఞానం ఉందో, ఏ సంతానంలో ఎంత పుణ్యం ఉందో, ఏ సంతానం చక్కటి పరిపాలన అందించే వాళ్ళు ఉంటారో, గర్భ విచ్ఛిన్నతను చేసుకుంటే మహాపాప దోషం అనేది హిందూ ధర్మంలో, మనుధర్మంలో చెప్పబడింది తల్లి. ఇది మనుధర్మంలో ఉన్నటువంటి సూత్రం ఇది. ఈ స్మృతి, మనుస్మృతి. ఆయన స్త్రీలు ఎప్పుడు కూడా ఎందుకు గర్భమును భగవంతుడు అనేక మంది ఆత్మలు, అంటే మన కర్మ పునర్జన్మ సిద్ధాంతాలను అనుసరించింది. అనేకమైన ఆత్మలు స్త్రీ గర్భంలో జన్మించి, దేవతలు సైతం ఒక పుణ్యస్త్రీ గర్భంలో జన్మించి భూమి మీద మోక్షం పొందాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళ ఋషులు, మునులు, యోగులు వీళ్ళంతా పూర్వకాలం నుంచి అలాంటి కోరుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు మన గర్భంలో జన్మించకపోతే వారికి మీరు వారి ముక్తిని ఆపేసినట్లు పాపం. అటువంటి వారి యొక్క నరక ప్రాప్తిని మనం తొలగించిన వారం కాకుండా వారిని జన్మించలాగా చేయకుండా ఉండడం వల్ల మనకు నరక ప్రాప్తి వస్తుంది. నరకంలో పడినటువంటి వారు అలాంటి స్త్రీ గర్భంలో జన్మించి మంచిగా నీకు జన్మ వస్తుందని వాళ్ళకి బ్రహ్మదేవుడు ఆశీర్వదించుంటాడు. వాళ్ళు నరకం తప్పించుకున్నాం కదా, ఏ స్త్రీలో ఎదుక్కుంటూ ఉంటారు. వాళ్ళు బ్రహ్మానుసారం వాళ్ళు స్త్రీ గర్భంలో ప్రవేశిస్తారు, తండ్రి రూపం, బీజరూపం. మరి ఇలాంటివన్నీ జరిగితే ఏమవుతుందంటే చివరకు మన హైందవ సనాతన జ్ఞానం, సనాతన ధర్మం బోధించే వాళ్ళే ఉండరు, లేకుండా పోతారు. హిందుత్వమే అనేది అపూర్వ సంపూర్ణమైన పరిజ్ఞానం ప్రపంచమంతా కూడా ఆచరిస్తున్న సమయం ఇది. మన వాళ్ళు ఇక్కడ పుడితే అంత జ్ఞానం వస్తుందని గుర్తుపెట్టుకోండి తల్లులారా, యువతి యువకులారా. అందము, వయసు ఇవి అవి చెడిపోతుందని ఒకరిద్దరితో ఆపకండి. భగవంతుడు మీకు ఎంతమంది ఇస్తాడో అంతమందిని జన్మింపజేయండి, ఈ భూమి మీదకి తీసుకురండి, వారికి మోక్షం కలగనివ్వండి.
మీ మీ యొక్క పేరు ప్రతిష్టలు పెంచే వాళ్ళు పుడతారేమో. ఎలా అన్నా ఉండి, ఆడపిల్లలు ఉంటే వద్దు, మగపిల్లలు ఉంటే కావాలి. మగపిల్లలు ఉద్ధరించేది, ఆడపిల్లలు ఉద్ధరించకుండా పోయేది. ప్రస్తుత సమాజంలో చూస్తుంటే ఆడపిల్లలు తల్లిదండ్రులకు అండగా ఉన్నారు, మగపిల్లలు అనేక మంది తల్లిదండ్రులు తీసుకుని వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. కనుక మనం మన యొక్క సంప్రదాయాన్ని, ఆచారాన్ని, జ్ఞానాన్ని వదులుకోకూడదు అనుకుంటే బహుసంతాన ప్రియులు కండి. సంతానం కనేటప్పుడే వాళ్ళని ఏ విధంగా పెంచాలనే దాన్ని మీరు ఆలోచించుకోవాలి. మనమంతా కూడా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎంతమంది సంతానం ఉంటే అంతమందికి కూడా అనేక సదుపాయాలు కలగజేస్తూ ఉంది. ఈ స్థితిని మనం స్వీకరించి భూమి మీదకి రావాలన్న వాళ్ళని ఆపే అధికారం మనకు లేదు. ఈ భూమి మీద తిరగాలని ఎవరికి రాసిపెట్టి ఉందో బ్రహ్మదేవుడు, వారు ఎవరినైతే ఉత్తమంగా తీర్చిదిద్దాలి, ఎవరు మోక్షం పొందాలి, వారి కర్మలు పోవాలని గర్భంలోంచి ప్రవేశపెడుతున్నాడు. జంతువులు చూడండి, కుక్క చూడండి ఎన్ని పిల్లల్ని కంటుందో, కోడి చూడండి ఎన్ని పిల్లల్ని కంటుందో, ఏ జంతువులో చూడండి అనేక బిడ్డల్ని కంటూనే ఉంటుంది. అవి వాటికి మోక్షం లభిస్తుంది. తర్వాత సంతానాన్ని ఎక్కడ ఆపడం లేదు. పక్షులు కానీ, జంతువులు కానీ, ఏవి కానీ. ఏదన్నా మధ్యలో అవాంతరం వస్తుంది. మనం ఇంత జ్ఞానం ఉండి కూడా ఒకరు ఇద్దరు చాలు అనేసి భారతీయ సనాతన ధర్మంలో, మనుధర్మంలో ఉన్నటువంటి మాట ఇది. ఈ మనుస్మృతిని మనం స్మృతి చేసుకొని, శృతిలో పెట్టుకొని, దానిని సృష్టికర్తను ఇచ్చినటువంటి అద్భుత అవకాశాన్ని ఈ భూమి మీద పోలండి, మీకు ముక్తి లభిస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరికి ఎంతమంది సంతానం కంటే అంతమందికి భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. ఇది నేను చెప్పే మాటలు కాదు, ఏదో ఎవరిని ఉద్దేశించి కూడా కాదు. హైందవ సనాతన ధర్మమైనటువంటి జ్ఞాన గ్రంథం, మనుధర్మం, మనుస్మృతి చెప్తున్నటువంటి విషయం. కనుక సంతాన పాలన అనేది మనలో అధికంగా ఉంటుంది. ఏ బిడ్డ బాగా చూస్తాడో, ఏ బిడ్డ బాగా చూడడం మనకు తెలియదు. కనుక కంటూ ఉండండి. ఏదో ఒక బిడ్డ బాగా చూడకుండా పోతుందా ఆడబిడ్డ కానీ, మగబిడ్డ కానీ. ఇది తెలుసుకోకపోతే మనం చాలా భవిష్యత్తులో చాలా నష్టపోతామనేది అందరూ గ్రహించాల్సిన విషయం. ఎందుకు మన ధర్మబోధ గావించడానికి అనేక మంది రావాలి. వివేకానంద స్వామి వాళ్ళు రావాలి, అదేవిధంగా బుద్ధుడు లాంటి వాళ్ళు రావాలి, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు రావాలి భూమి మీదకి, రమణ మహర్షి లాంటి వాళ్ళు రావాలి, రాఘవేంద్ర స్వామి లాంటి వాళ్ళు రావాలి, దత్తాత్రేయుడు వంటి రావాలి, మణికంఠుడు లాంటి వాళ్ళు రావాలి, ఎంతమంది సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, ఇలాంటి వాళ్ళు అనేక మంది వస్తేనే కదా మనకు దైవత్వం సిద్ధిస్తుంది. మనం పూజించడానికి, చివరికి పూజించడానికి కూడా దేవతలు లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి చేస్తుంది. ఇది సత్యం. ఈ సత్యాన్ని మనసులో పెట్టుకొని దయచేసి అందరూ ఎవరు దీన్ని తప్పుగా స్వీకరించకండి. ఈ ధర్మ వ్యతిరేకమైన మాటలు కావు. మనం ఆలోచించే అధర్మ విధానాన్ని మానేసేసి బహుసంతానాన్ని పెరగాల్సింది. ఇంతమంది నారు పోసినవాడు నీరు పోయడానికి సామెత ఉంటుంది మనకు. నారు పోసినవాడు నీరు పోయకుండా పోతాడా? పుట్టించినవాడు బ్రతుకుతూ చూడకుండా పోతాడా? ఏదో ఒక పని చేసుకొని బ్రతకొచ్చు. మనిషి జీవించాలనుకుంటే ఏదో పని చేసుకొని జీవించవచ్చు. ఏ కష్టమైనా సరే, ఇష్టమైనా సరే. అంతేకాని నేను ఎట్లా ఉంటే నేను చేస్తాను, నాకు చదువుకు, నాకు ఈ ఉద్యోగమే రావాలంటే ఎట్లా? పెద్ద పెద్ద హోటల్స్లో డిగ్రీలు, పిహెచ్డి, ఎంఏ చేసిన వాళ్ళు కూడా పాపం అనేకమైనటువంటి ఇలా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నారు ఉపాధి లేక. ఎలా బతకాలి కనుక అయితే ఆ బతకడానికి కావాల్సినటువంటి ప్రణాళిక ముందే సిద్ధం చేసుకోవాలి తల్లిదండ్రులు కూడా. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. తల్లి, ఇప్పుడు ఇందులో మీకు ఏదైనా అసందర్భంగా తోచిందా? గురువుగారు, మీరు ధర్మం గురించి చెప్పినప్పుడు దాన్ని అసందర్భం అని ఎందుకు అనుకుంటాము? ధర్మంలో ఉంది అంటే మన ధర్మంలో ఆ ధర్మాన్ని మనం ఆచరించాలి కదా. కనుక మీరు చెప్పినటువంటిది ధర్మసూత్రమే కనుక మాకు ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. ఆ గురువుగారు
ఇది నాకిప్పుడు తృప్తిగా ఉంది, మనస్తృప్తిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. నా బిడ్డల్ని కూడా నేను వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతాను. వాళ్ళు ఎటువంటి మానసిక రోగాలకు గురి కాకుండా మహోన్నతులుగా చేస్తారు అని ఆ తల్లి అక్కడ చెప్తుంది. అందరూ కూడా గురువుకు నమస్కరించి వెళ్ళిపోయారు. ఓం నమో నారాయణాయ.